ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలపు శుభములు చేరిన మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. యాకోబును దేవుడు బలపరుస్తూ పలికినటువంటి మాట, పురుగు వంటి యాకోబు, స్వల్పజలమైన ఇశ్రాయేలు, దిగులు పడకము, భయపడకము అంటున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నీ దేవుడనై ఉన్నాను, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటుంది అన్నాడు. అనగా శ్రమలలో, కష్టాలలో, బాధలలో, కన్నీటి సమయంలో, ప్రాణాపాయ స్థితిలో యాకోబును దేవుడు బలపరుస్తూ పిలిచినటువంటి దేవుడు, ఏర్పరచుకున్నటువంటి దేవుడు, నిన్ను ఏర్పరచుకున్నానని బలమిచ్చి ఒక గొప్ప మాటను పలికి యాకోబును బలపరుస్తూ, నీకు సహాయం చేయు దేవుడను నేనే, నీకు సహాయం చేయదునని చెబుతున్నాను, నీకు సహాయం చేస్తున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డ, దేవుని మీద నీవు ఎప్పుడైతే ఆధారపడతావో, దేవుని వైపు ఎప్పుడైతే చూస్తావో, మనుషుల వైపు చూడకుండా దేవుని కొరకు ఎప్పుడైతే కనిపెడతావో, దేవుని సహాయం నీవు తప్పక పొందుతావో. దేవుని సహాయం నీవు తప్పక పొంది నీకున్నటువంటి సమస్తమైన బాధ, కష్టాల నుండి విడుదల నందుతావని ఉదయకాల సమయం నీకు తెలియపరుస్తున్నాను. యాకోబును తన కుమారునిగా ఏర్పరచుకున్నటువంటి దేవుడు, నిన్ను ఏర్పరచుకున్నాను, నీ దేవుడను నేను, నీకు సహాయం చేస్తాను, నీకు తోడై ఉంటాను, నిన్ను బలపరుస్తాను, నా కుడి చేతులు నిన్ను పట్టుకొని పడిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తుతాను. అటువంటి గొప్ప దేవుని మాటలు ఈ ఉదయకాల సమయమందు పడిపోయిన మన జీవితంలో, దేవునికి దూరమైన జీవితంలో, ఎవరు లేరనే ఒంటరిగా జీవించుచున్న మన జీవితంలో, ఎవరు లేరే అని బాధలన్నీ మనల్ని చుట్టుకున్న సమయంలో కన్నీరు కారుస్తూ ఉన్నామేమో, దేవుడు అంటున్నాడు, నీకు సహాయం చేయు దేవుడను నేను, నీకు సహాయం చేయునని చెప్పుచున్నాను, నీకు సహాయం చేయుచున్నాను, నీ దేవుడను నేను, నిన్ను బలపరుస్తున్నాను. నేను నమ్మి ఉదయకాల సమయమందు ప్రభు వైపు చూసి, ప్రభు పాదముల చెంత చేరి ప్రార్థించి ఆ సహాయమును నీవు పొందెదవుగాక.